శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాలు అంటే వీటికి ఉన్న ప్రత్యేకత పూర్తిగా వేరు. అంటే సోమవారము అనేటప్పటికీ స ఉమా అంటే ఉమతో పాటుగా ఉన్న శ్రీ మహావిష్ణువు అనే కాకుండా ఈశ్వరుని యొక్క ఆరాధన కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సోమవారాలు అన్న వెంటనే ఈశ్వర ఆరాధన అన్న వెంటనే శ్రావణ సోమవారాలు కూడా మనకి కేవలం కార్తీక మాసంలో అనే కాకుండా శ్రావణ మాసంలో కూడా సోమవారాలకి ఎంతగానో ప్రాముఖ్యత ఉంటుంది. శుభం కావాలి అంటే ఖచ్చితంగా శివ ఆరాధన ఉండాలట. ఎందుకు అంటే శివ అనే నామానికి శుభం మంగళత్వం అనే ఒక అర్థం ఉంది. శివ అనే నామానికి చాలా అర్థాలు ఉంటాయి. ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క ఎన్నో పేర్లకి ఎన్నో నామాలకి సంబంధించి ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి. ముఖ్యంగా మనం తెలుసుకోవడం శుభం. ఎక్కడ శుభంగా ఉంటే అక్కడ ఎప్పుడూ ఆనందం ఉంటుంది, అంతే కదా. ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని మేడలున్నా, తినడానికి ఎంతో భోజనం ఉన్నా, ఎక్కడ మంగళత్వంతో కూడుకొని పరిస్థితులు ఉంటే అక్కడ ఎన్ని భోగములు ఉన్నా మనం ఆనందంగా ఉండలేం. కాబట్టి శుభాన్ని కోరుకోవాలి అంటే ఈశ్వరుణ్ణి మనం స్మరించుకోవాలి. శ్రావణ సోమవారాలు అన్న వెంటనే ఈశ్వరుణ్ణి ఏమి అడగగలగాలి? మనకి ఒక మాట చెప్తారు, మనం మనుషులం కాబట్టి మనకి 3 రకాల ఉద్రేకాలు ఉంటూ ఉంటాయట. ఒకటి క్రోధోద్రేకం, అంటే క్రోధం వస్తే వచ్చే ఉద్రేకం. ఎందుకంత ఆవేశంగా ఉద్రేకంగా ఉంటావు అని అంటారు కదా, అలా కోపం వచ్చినప్పుడు ఉంటుంది. ఇక ఇంకొకటి మోహోద్రేకం అని అంటారు, అంటే విపరీతమైన మోహము, అంటే మనకి ఏది పడితే అది ఇది కావాలి ఇది కావాలి అనే ఒక మోహం అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే ఈ క్రోధోద్రేకము అలాగే మోహోద్రేకము వీటిని పక్కన పెడితే ప్రతిదీ అది మనదే అనే ఒక భావన, అంటే ఇది నేను సంపాదించుకోవాలి, ఇది నాకు కావాలి అనే ఆలోచన వచ్చినప్పుడు, అది ఒకవేళ దక్కకపోతే, అంటే మనం ఏదైనా అనుకుంటే అది కుదరకపోతే అప్పుడు వెంటనే ఏమొస్తుంది? బాధ, శోకం. కాబట్టి శోకోద్రేకము. ఈ శోకాలలో కూడా రకరకాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి మనం అనవసరంగా శోకిస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి ఏవో పరిస్థితులు మన ఇంట్లో ఉంటూ ఉంటాయి, మనకి ఉంటూ ఉంటాయి, వాటి వల్ల శోకం అన్నది వస్తుంది. మొత్తానికి ఈ 3 ఉద్రేకములతో మనిషి ఎప్పుడూ సతమతమవుతూ ఉంటాడట. నాకు కోపం లేదు అనడానికి లేదు. ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడో ఒకప్పుడు క్రోధంతో అలాగా ఉద్రేకంతో ఉంటూ ఉంటాం, విపరీతమైన శోకాన్ని అనుభవిస్తూ ఉంటాం. అలాగే మోహం, ఇది చాలా భయంకరమైనది. ఏది చూస్తే అది నాకు కావాలి, అవతల వాళ్ళ దగ్గర ఉంది నా దగ్గర లేదు, నాకు కావాలి. ఇది అవసరమా లేదా, దీన్ని భగవంతుడు ఒప్పుకుంటాడా లేదా అన్న విషయాన్ని పక్కన పెట్టి నా సంతోషం కోసం నాకు ఇది కావాలి, లేకపోతే నా వాళ్ళ సంతోషం కోసం నాకు ఇది కావాలి, దీంతో ధర్మంతో నాకు పని లేదు అని ఎప్పుడైతే మనిషి అనుకుంటాడో ఆ మోహానికి పూర్తిగా లొంగిపోతాడు. ఈ 3 ఉద్రేకాలలో ఏ ఉద్రేకం ఉన్నా వివేకం పోతుంది. ఒక్కసారి ఆలోచన చేస్తే విపరీతమైన క్రోధంలో ఎవరైనా ఏం మాట్లాడతారు, ఎటువంటి ప్రవర్తనతో ఉంటారు? వివేకంతో ఉంటారా? ఉండరు, పోతుంది. అలాగే మోహం, నాకు ఇది కావాలి కావాలి అని అనుకున్నప్పుడు ధర్మం తప్పడము, అవతల వాళ్ళని హింస పెట్టి మనం ఏదనుకుంటామో అది సాధించడం జరుగుతూ ఉంటుంది. వివేకం ఉంటుందా? పోతుంది. అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం, అంటే నాది కాదు అని అనుకున్నప్పుడు దాన్ని విడిచిపెట్టి వదిలేయగలగాలి. అలా లేకపోయినప్పుడు మోహము అన్నది వస్తుంది. కాబట్టి ఇటువంటి ఉద్రేకాలలో ఎప్పుడు వివేకం అన్నది కోల్పోతూ ఉంటాం. ఇటువంటి ఉద్రేకములు లేకుండా ప్రశాంతంగా ఉండాలి అంటే ఈశ్వర ఆరాధన చెయ్యాలట. చిన్న చిన్న కోరికలతో పరబ్రహ్మ స్వరూపం దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం, కానీ చిన్న చిన్న కోరికలు కాదు, ఇటువంటి ఉద్రేకాలు ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టకూడదు భగవంతుడా అని ఈశ్వరుణ్ణి అడిగితే ఈశ్వరుడు వెంటనే అనుగ్రహాన్ని ఇస్తారట. ఒకానొక సమయంలో వశిష్ఠ మహర్షి ఆయన ఒక కొండ ప్రాంతానికి వెళ్ళిపోయి ఆయన అక్కడి నుంచి దూకేద్దాం అనుకున్నారట. ఏంటి అంటే అంత కష్టం ఏమొచ్చింది ఆయనకి, ఆయన బ్రహ్మర్షి కదా. అంటే శోకము, ఆ శోకంలో ఒక్కొక్కసారి వివేకం అన్నది ఉండదు. ఆయన 9 కుమారుల్ని కూడా అంటే అప్పట్లో వేరే కథ అది, దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోలేం. విశ్వామిత్రుని వల్ల ఆ 9 సంతానం కూడా వాళ్ళు చనిపోయారు. కాబట్టి నా 9 సంతానం చనిపోయారు, ఇక నేను బ్రతికి లాభం ఏమిటి అని చెప్పి ఆయన విపరీతమైన శోకంతో ప్రాణత్యాగం చేసుకుందాం అనుకున్నారట. అప్పుడు భూమాత అశరీరవాణిగా పలికి ఆపిందట వశిష్ఠుణ్ణి, వశిష్ఠ ఏం పని చేస్తున్నావు నువ్వు అంటే, ఇక్కడ బ్రతకటము ఇక్కడ ఉన్న బంధాలతో బ్రతకటం కాదు, శాశ్వతంగా బ్రతకటానికి
ఎప్పుడూ శాశ్వతమైనది నీ ఆత్మ. అది బ్రతికించుకోవడానికి శోకాన్ని విడిచిపెట్టాలి. ఎందుకు అంటే దానికి సరిపడే జ్ఞానం నీకు ఇంకా బహుశా ఇప్పుడు కలగలేదు. ఎందుకంటే విపరీతమైన శోకంలో వివేకం పోతుంది. అందుకని జ్ఞానాన్ని సంపాదించు, ఎప్పుడూ ఉండిపోయేలా, ముక్తిని పొందేలా దాని గురించి ఆలోచించు. ఎందుకంటే ఈ శరీరం శాశ్వతం కాదుగా, ఇక్కడ బంధాలు శాశ్వతం కావుగా అని భూమాత చెప్తుందట. వెంటనే ఆయన వచ్చి ఏం చెయ్యను అంటే ఈశ్వర ఆరాధన చెయ్యి అన్న వెంటనే ఈశ్వరుణ్ణి వేడుకున్నట్ట. ఈశ్వరుడు వెంటనే కంటి ముందు కనిపించాడు. కనిపించిన తర్వాత ఏ రూపంలో కనిపించారు అంటే మెడలో పాము వేసుకుని ఆ రకంగా కాదు, ఒక జ్యోతి రూపంలో కనిపించారట. అప్పుడు వశిష్ఠుల వారు అడుగుతున్నారట, అంటే అంత పెద్ద బ్రహ్మర్షికి కూడా తప్పలేదు అని మనం చెప్పుకోవాలి. కాబట్టి ఆయన అడిగారట, భగవంతుడా నాకు జ్ఞాన భిక్ష పెట్టు. ఎక్కడ పెట్టాలి అంటే పాత్ర, ఏమైనా భిక్ష పెట్టాలి అంటే ఒక పాత్ర కదా, ఇంత ఇవ్వండి ఇంత ఇవ్వండి అని. ఇప్పుడు వశిష్ఠుల వారు అంటున్నారు, ఈ జ్ఞాన భిక్ష కేవలం నాకు చెవులు వరకు కాదు, నా మనసు వరకు. అంటే ఎవరైనా ఏదైనా జ్ఞానం మనకి ఇస్తే వినడం వరకే అని కాకుండా నా మనసు వరకు జ్ఞాన భిక్ష ఇవ్వు. అంటే మనసులోకి ఈ జ్ఞానం వెళ్ళిపోయేటట్టుగా అటువంటి భిక్ష ఇవ్వు. ఇది నాకు ఎప్పుడూ ఇవ్వు. ఈ జ్ఞానంతో నేను తరించిపోవాలి, అనవసరమైన ఈ శోకములకి నేను గురి కాకూడదు అని అడిగితే అప్పుడు దక్షిణామూర్తి స్వరూపంలో ఈశ్వరుడు అక్కడే కూర్చుని అక్కడ ఈ వశిష్ఠుల వారికి చక్కని ఉపదేశాన్ని అందించారట. మనకి శ్రీకాళహస్తిలో ఈ అంటే సంఘటన జరిగింది అని అక్కడ ఒక చెట్టు చూపించి చెప్తూ ఉంటారు. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని మనం కోరుకోవాలి, ఉద్రేకాలని పూర్తిగా దూరం పెట్టగలగాలి.